ఎంతో గొప్ప నటులు, గొప్ప రచయిత కూడా అవ్వవలసిన కిషోర్ దాస్ గారు ఉన్నారు మనతో. నమస్కారం కిషోర్ దాస్ గారు. నమస్కారం. మా ఎవరి గోళ వారి ప్రోగ్రాంలో ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్య మీరు ఎక్కువ తెరపైన కనిపించట్లేదని, మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారని? 3000 పైచీలకు ఎపిసోడ్లు యాంకరింగ్ చేశాను, ఒక 85 సినిమాలు చేశాను. ఇంకా పని చేయాలా కానీ నాకు ఎప్పుడు అర్థం కాదు సార్, ఇన్ని వేల ఎపిసోడ్లు రకరకాల జానర్స్ చేశారు మీరు. మీకు పెద్దలకు మాత్రం అది ఎందుకు మిమ్మల్ని అలా అసోసియేట్ అయిపోయింది ఆ ఇమేజ్? ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. నాకు ఇప్పుడు నేను చేసిన డోసేజ్ కన్నా ఇప్పుడు వస్తున్న కార్యక్రమాల డోసేజ్ ఎక్కువ ఉంది. కొన్ని సినిమాలు మీకు బాగా మంచి పేరు తెచ్చిపెట్టిన పాత్ర ఒంగోలు గిత్త. కానీ ఆ సినిమా ఎంట్రీ చాలా గమ్మత్తుగా జరిగింది. నాకు ఓ రోజు ఆ కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది, 1000 రూపాయలు చొప్పున ఇస్తాను. నేను ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళి వస్తాను సార్ అని ఇంటికి వచ్చాను. అలా ఒక్కసారి బాత్రూమ్కి వెళ్తే ఇన్ని 2000 పెరిగింది. అంటే కనీసం 10 సార్లు ఇక్కడ. సో అలా ఆ విధంగా ప్రయాణం కొనసాగుతున్న టైంలో ఈ మధ్య ఏదో మిమ్మల్ని ఇంట్లోంచి పంపించేసి 83 రోజులు హాస్టల్లో ఉన్నాను. ఎంతమంది సార్ మీరు? అన్న చెల్లెళ్ళు? 5గురు. ఎవరు లేరు ఇప్పుడు, ఒక్కడే ఉన్నారు. ఎలా జరిగింది సార్? ఉంది అంటే ఇది ఇంకో విషయం చెప్పొచ్చు చెప్పకూడదు. 7 ఏళ్ల కొడుకు కూడా పోయాడు క్యాన్సర్తో. 10 నెలలు యాతన పడ్డాను. అప్పట్లో డబ్బులు కూడా లేవు. అంటే కన్నా జీవితంలో భాగం కదా సార్. జీవితంలో ఒకటమ్మా నేను గమనించాను, అన్నిటికన్నా కష్టం గర్భశోకం అంటారు కానీ కాదు, ఆకలి అన్నిటికన్నా డేంజర్. ఫుడ్కి డబ్బులు లేవు. వైజాగ్ వెళ్ళిపోయాను, ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ బతికాను. ఏంట్రా నువ్వు అన్నం తిన్నావా అన్నది. ఏడ్ చేశా. ఇప్పుడు ధనవంతుడు ఒకరోజు నేను అన్నం తిన్ను ఫాస్టింగ్లో ఉంటాను అంటే కాదు. మన దగ్గర తినడానికి డబ్బులు లేని పరిస్థితి ఉంటే థ్యాంక్స్ ఆఫ్ హంగర్ అంటారు. అది చాలా బాధగా ఉంటుంది. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. అప్పుడెప్పుడో ఒక మహానుభావుడు, ఐ థింక్ దీపక్ చోప్రా గారు అనుకుంటాను, ఏజ్లెస్ బాడీ టైమ్లెస్ మైండ్ అని ఒక పుస్తకం రాశారు. కొంతమంది వ్యక్తుల్ని చూస్తే అలా అనిపిస్తుంది అనమాట. నేను ఎప్పుడో 2004-5 సంవత్సరాలలో కలిసిన కిషోర్ దాస్ గారు ప్రముఖ నటులు, షో హోస్ట్ అండ్ ఇంకా బహుముఖీయులుగా అందరికీ పరిచయం అయ్యారు వారు కొన్ని సందర్భాల్లో. వారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకే సైజులో, ఒకే పద్ధతిలో, ఒకే వయసులో ఉన్నట్టుగా కొనసాగుతున్నారు. వారి బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసుకుంటూ ప్రయాణంలోని కొన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. ఏమి నేను ఎదగలేదు అన్నది బాగా చెప్పారు. వెరీ హ్యాపీ టు నో ఇట్. ఆనందంగా ఉంది. ఎంత ఆనందం అమ్మా ఎదగకపోవడం అన్నది. అవును, హ్యాపీ. బట్ యూ హావెంట్ ఏజ్డ్ యాక్చువల్లీ అట్ ఆల్ సార్. ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. అంటే మెంటలీ అసలు ఏజ్ కాకూడదు ఎవరు. అవును. బట్ ఫిజికలీ కూడా యు ఆర్ లుకింగ్ యాజ్ హెల్దీ యాజ్ 20 years ago. హ్యాపీ, వెరీ హ్యాపీ, ఆల్వేజ్ హ్యాపీ. అందులో ఏం అనుమానం లేదు. అవును. ఎక్కువ పెట్టుకోను, వర్రీలు తక్కువ. మన వల్ల ఇతరులకు వరి అవ్వాలి కానీ అంతే తప్ప మనం వరి అవ్వాలి. నేను ఒకడికి ఛాన్స్ ఇవ్వను నన్ను బాధ పెట్టడానికి. ఎవరో ఏదో అన్నారనుకోండి, నేను క్యారీ చేశాను అనుకోండి, అతని తప్పు కాదు, నా తప్పు అవుతుంది. ఆ క్లారిటీ ఉంది. రైట్. ఈ మధ్య మీరు ఎక్కువ తెరపైన కనిపించట్లేదని, మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారనే ఒక ప్రశ్న. చాలా వర్క్ చేశాను. ఎనఫ్ 3000 పైచీలకు ఎపిసోడ్లు యాంకరింగ్ చేశాను, ఒక 85 సినిమాలు చేశాను. ఇంకా పని చేయాలా చాలు. అంటే పని కేవలం ఉల్లాసం కోసం కదా సార్? ఒక్క షో చేస్తున్నాను ఇప్పుడు, బాబాయ్ హోటల్ అని మల్లెమాల వాళ్ళకి ఈటీవీ అభివృద్ధి ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది, అదొకటి చేస్తున్నాను. చాలు. నెలకు 3-4 రోజులు వర్క్ ఉంటుంది. నాకు ఇష్టమైన పుస్తకాలు చదువుకుంటున్నాను. సినిమాలు రోజు ఒక సినిమా, 1.5 సినిమా చూస్తా ప్రతిరోజు. ఏదో పుస్తకం కాసేపు చదువుతా, తర్వాత ఫోన్ తినేస్తుందమ్మా టైమా. అంటే మీరు ఏం చేస్తారు? రీల్స్ అవి చూసుకుంటూ కూర్చుంటారు? అసలు ఏం చూడను, ఏం చూస్తానో నాకు తెలియదు.
బట్ చాలా టైం ఫోన్ తినేస్తోంది, దాన్ని తగ్గించాలి అని రోజు అనుకుంటున్నాను. రోజు అనుకుంటా ఇవాళ కొంచెం ఎక్కువ చదవాలి అని. చదువుతా, ఖచ్చితంగా రోజు చదువుతా. చదవకపోతే ఒక ఎంప్టీనెస్ వస్తుంది. 100% చదవాల్సిందే. అయితే ఒకప్పుడు చాలా ఎక్కువ చదివేవాడిని, ఇప్పుడు ఎక్కువ ఫోన్ చూస్తున్నాను. చాలాసార్లు అనుకుంటున్నాను ఫోన్ తగ్గించాలి అని. తెలుగు సాహిత్యం నాకు ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే. చదువుతూ ఉంటాను పుస్తకాలు. అంటే ఎలాంటి సాహిత్యం? అన్నీ, మహమ్మద్ కదీర్ బాబు దగ్గర నుంచి కొంచెం సమకాలీన. కొడవటి గంటి కుటుంబరావు, అప్పటిదాకా రావి శాస్త్రి దగ్గర నుంచి అన్నీ, వాట్ నాట్, తిలక్ దగ్గర నుంచి శ్రీశ్రీ, సరే వదిలేయండి. ఏది కనబడితే అది చదువుతా. రాజా రామ్మోహన్ రావు కథలు అద్భుతంగా ఉంటాయి. వి రాజా రామ్మోహన్ రావు ఎక్స్ట్రాడినరీ రైటర్. చాలా రైటర్లు కూడా ప్రేమించే రైటర్ ఆయన. కానీ మీకు అంటే ఏ జానర్ నచ్చుతుంది? జీవితం, ప్రేమ కథల, జీవిత సత్యాల? లైఫ్ 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 ఇస్ మోర్ లార్జర్ దెన్ ఆల్ దట్. లైఫ్ లైఫ్ రాజా రామ్మోహన్ రావు కథల్లో అధో జగత్ సహోదరుల గురించి ఎక్కువ ఉంటుంది. బిచ్చగాళ్ళు, పాకెట్ మార్లు, పనోళ్ళు, చిన్న చిన్న దుకాణాల్లో చేసేవాళ్ళు, పల్లెటూరు నుంచి ఊళ్ళకి మైగ్రేట్ అయ్యేవాళ్ళు, వాళ్ళ జీవితాల మీద ఫోకస్ చేస్తాడు. భలే ఉంటుంది. అదే కదీర్ బాబు ఇంకా అల్టిమేట్, చెప్పే పని లేదు అతని స్టైలు. ఈ మధ్య కొత్త పుస్తకం ఒకటి చదివాను, రవి మంత్రిది, అమ్మ డైరీలో కొన్ని పేజీలు. భలే ఉంది. అంటే ఎండమూరి దగ్గర మొదలుపెట్టాము అప్పట్లో. ఎండమూరి మేడస్, అసలు చదవడం నేర్పింది ఎండమూరి అని చెప్పాలి. ఆ పుస్తకాలన్నీ ఎప్పుడు చదివా? అసలు అన్నీ అమ్మో, అది ఏంటి ఆ పుస్తకం ఒకటి, వెన్నెల్లో గోదావరి కాదు, ఒక అంతర్ముఖం ఒకటి, ఋషి ఒకటి. ఋషి అయితే ఒక 200 సార్లు చదివి ఉంటాను ఎండమూరిది. అంతర్ముఖం ఒకటి చాలాసార్లు, ఒక 50-60 సార్లు చదివి ఉంటా. ఆ 2 పుస్తకాలు పర్టికులర్లీ ఎక్సైటింగ్. ఇప్పటికీ అప్పుడప్పుడు మనం ఒక్కోసారి ఏం చేస్తాం, టీవీలో సినిమాలు, అదే ఓటీటీలో సినిమాలు చూస్తుంటాం. ఒక్కోసారి మనకి ఏ సినిమా నచ్చదు, అప్పుడు వెనక్కి వెళ్ళిపోయి ఏదో పాత సినిమా, ఏ సంగమో చూస్తాం. అవును. లేకపోతే సత్యజిత్ రే సినిమా ఒకటి చూస్తాం, ట్రయో ఉంది కాబట్టి, అపూర్ సంసార్, అవన్నీ ఏదో ఒకటి చూస్తాం, పతేరు పంచాలి చూస్తాం, వెనక్కి వెళ్ళిపోతాం. అట్లా నాకు బ్లాంక్ అయిపోయినప్పుడు ఋషి చదువుతా. ఎండమూరి ఋషి చదివితే మళ్ళీ ఒకసారి ఛార్జ్ అవుతుంది. అట్లా చలం పుస్తకాలు చదివితే మళ్ళీ ఛార్జ్ అవుతుంది. చలం ముఖ్యంగా జీవిత ఆదర్శం. అసలు ఆ దేశికాచారి క్యారెక్టరైజేషను, బతకడం ఎలాగా అని నేర్పిస్తాడమ్మా దేశికాచారి. గొప్పగా ఉంటుంది. సో ఇదే మీ జీవితంలోని పెద్ద కాలక్షేపం అంటే ఇదే, చదవాలి పుస్తకాలు, చదువుతా, సాహిత్యం చదువుతా. అంటే మరీ, కానీ నాకు ఎప్పుడు అర్థం కాదు సార్, ఇన్ని వేల ఎపిసోడ్లు, రకరకాల జానర్స్ చేశారు మీరు. మీకు పెద్దలకు మాత్రం అది ఎందుకు మిమ్మల్ని అలా అసోసియేట్ అయిపోయింది ఆ ఇమేజ్? ఎగ్జాక్ట్లీ, అవును, ఇమేజ్ ఫాలో. ఎందుకంటే ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. నాకు ఇప్పుడు నేను చేసిన డోసేజ్ కన్నా ఇప్పుడు వస్తున్న కార్యక్రమాల డోసేజ్ ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది, చాలా అంటీన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే ఇంటూ ఎన్ని వేయాలో తెలియదు. అండ్ నియర్ వల్గర్, నేను వల్గర్ కాదు ఏనాడు అవలేదా అస్సలు. నేను నా ప్రోగ్రామ్ మీరు చూడండి కావాలంటే, మా టీవీలో ఉంటాయి రికార్డ్స్.